బైబిల్‌లో మనం ఉందా చదివితే పాస్టర్ గారు చదివారు కదా! నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అంటున్నాడు. భక్తుడైన దావీదు రచించిన కీర్తన ఇది. అయితే అక్కడ 2 వచనాల్లోనే మనం కనిపిస్తూ ఉంది. చాలా అద్భుతమైన హృదయపూర్వకమైన ప్రార్థన జీవితంతో తను దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పైపైన ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, పైపైన స్తుతించే వాళ్ళు ఉన్నారు, పైపైన ఆరాధించే వాళ్ళు ఉన్నారు, పైపైన చప్పట్లు కొట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ హృదయపూర్వకంగా ప్రార్థించే వాళ్ళు, హృదయపూర్వకంగా ఆరాధించే వాళ్ళు, హృదయపూర్వకంగా సేవించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే కేవలం చెప్పండి, ఎందుకంటే దేవునికి అంత ఇష్టం ఎందుకంట? దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు కాబట్టి. పై రూపాన్ని మనుషులు ఇష్టపడతారు. వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటే, వాళ్ళ గురించి గొప్పలు చెబుతూ ఉంటే, వీడు సూపరు, వీడు నెంబర్ 1 అని వాడి మీద భుజాల మీద చేయేసి వాడికి ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటారు. కానీ దేవుడికి అట్లాంటి పొగడతలు, అట్లాంటి ఇవన్నీ కూడా పనికిరావు. దేవునికి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించటమే ఆయనకి ఇష్టం. విరిగి నలిగిన హృదయంతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే ఆయనకిష్టం. చూడండి నా ప్రియరా, దావీదు తన మనసుతో చెప్పుకుంటున్నాడు, బయట చెప్పట్ల. ఒరే దావీదా, దేవుని స్తుతించు అన్నది వేరుగా ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అన్న పదం ఎలా ఉందో ఆలోచించేయండి. తన ప్రాణంతో తను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని స్తుతిస్తున్నాడు. చూడండి నా పిల్లల, మనిషి చేసిన మేళ్ళు మర్చిపోవటంలో దిట్ట. ఏంటంటే మనిషి చేసిన మేళ్ళు మర్చిపోవటం ఏంటంటే దిట్ట. అంటే ఏంటి? ముందుంటాడు కదండి. కనుక మేలు కలిగేంతసేపు వరకు మాత్రం వెంటంటే ఉంటారు, కానీ ఆ మేలు అయిపోయిన తర్వాత, మేలు పొందుకున్న తర్వాత మరి మర్చిపోవటంలో మనిషి, అంటే మీరందరూ అంటలేదా సుమా, మానవ జీవితమే అలాంటి జీవితం, దిట్ట అనమాట. మేలు మరిచిపోయే దిట్ట. ఆలోచించాను. అందుకనే నా ప్రియదేని బిడ్డలారా, దావీదు మహారాజు ఏమని సంబోధిస్తే ఇక్కడ మాట్లాడుతున్నానంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముల సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. ఈ 2025 సంవత్సరంలోకి మనం వచ్చామంటే, గడిచిన 24 సంవత్సరాలు, 2024 సంవత్సరంలో మనందరి జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేశాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనందరి జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు ఒక్కసారి తలంచుకుంటే, నా పిల్లల తల్లో ఉన్న ఇంటికలు కూడా లెక్కేసినంత కూడా చెప్పలేం. అన్ని మేలులు కంటికి కనపడని, చెవులు కినపడని, హృదయానికి గోచాడని ఎన్నో మేలులని చేశాడు. తెలియదండి, మేలు చేసే దేవాదేవుడు ఆయన. ఓ రోజు అంటే నా ప్రియదేని బిడ్డలారా, ఒక రాజు గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడంట. రాజు అంటే రాజుతో పాటు యేసుబాబు లాంటి మంత్రులు, రాజేష్ లాంటి గుమ్మస్తాలు, లేకపోతే మార్తమ్మ లాంటి రిజిస్టర్లు, పరిశుద్ధమ్మ లాంటి రైటర్సు, చాలామంది కూడా ఏం చేస్తారంట, రాజుగారు ఎంపట, రాణిగారు ఎంపట ఏం చేస్తారండి, ఎక్కడికి వెళ్తున్నా, ఏ స్థలంలోకి వెళ్తున్నా, ఏ చోటకి వెళ్తున్నా వాళ్ళు ఉంటారు. అయితే రాజుగారు గుర్రం మీద సారీ చేస్తున్నాడంట. గుర్రం మీద పొద్దున్నే లేచి గుర్రం మీద సారీ చేస్తూ ఉంటే, ఎగురుతా లేకపోతే వెళ్తా తిరుగుతూ ఉంటే గమనించినట్లయితే అక్కడ చాలామంది ఉన్నారు. రాజుగారు వెంట చాలామంది ఉన్నారు, మంత్రులు ఉన్నారు, భటులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. గమనించినట్లయితే ఆ గుర్రం మీద వెళ్తూ ఉంటే ఆ గుర్రంకి ఏమైందో ఏమో తెలియదు, కానీ ఆ గుర్రం ఏం చేసిందంటే ఒక్కసారిగా ఎగిరి రాజును కింద పడేసిందంట. ఏం చేసిందంట అండి? రాజును కింద పడేసిందంట. నా మాటలు మీకు ఎంత పడుతున్నాయా? అర్థమవుతుందా? తెలుగు చెబుతున్నాను, ఇంగ్లీష్ చెబుతున్నాను. హల్లెలూయా, బ్రతికించారు. కనుక రాజుగారు ఏమైందంటే కింద పడిపోయాడు. కింద పడిపోతుంటూ అది డౌన్ కాబట్టి, పల్లం కాబట్టి డొల్లుకుంటూ ఒక నదిలో పడిపోయాడంట రాజుగారు. ఎక్కడ పడిపోయాడంటండి? ఒక నదిలో, ఒక కోనేటిలో పడిపోయాడంట. పడిపోయేసరికి గమనించినట్టయితే
ఇక్కడ దాకా నీళ్ళలో మునిగిపోయాడు, పీకల దాకా నీళ్ళల్లో మునిగిపోయాడు నా ప్రియదేవుని బిడ్డరా. ఇక చూడండి, ఆ రాజు ఎన్ని కేకలు వేస్తున్నాడంటే, ఎన్ని అరుపులు కేకలు, మరి అందరికి వినపడే విధంగా తన స్వరం ఉన్నంత వరకు కూడా హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ మీ, మంత్రి, భటులు, సైనికులారా, నా శిష్యులారా, నా సేవకులారా, నాకు సహాయం చేయండి, నన్ను హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి, నాకు హెల్ప్ చేయండి అని రోదనతో కేకలేస్తూ ఉంటే చాలామంది నా ప్రియదేవుని బిడ్డలారా దూరం నుండి చూశారంట. అమ్మో, ఇంకేమన్నా ఉందా? ఆయన్ని కాపాడటానికి పోయి, ఆయనకి మేలు చేయటానికి పోయి మనం కూడా భయంకరమైన ఊబది దాంట్లోకి వెళ్ళామంటే, దాని దగ్గరికి వెళ్ళామంటే ఇక బయటికి రాము మనం. మనకు భార్యలు, పిల్లలు, కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అమ్మో అని రాజు, మంత్రి, సైనికులు, భటులు అందరూ కూడా, ఆ దారిన వెళుతున్న వాళ్ళందరూ కూడా నా ప్రియదేవుని బిడ్డలారా చూచి చూడనట్టుగా నిలిచిపోయి ఉన్నారే కానీ ఎవరు కూడా సహాయం అనేది చేయట్లేదండి. రాజు ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారు, రాజు ఇచ్చే నా పిల్లల భోజన పదార్థాలు తీసుకున్నారు, రాజు ఇచ్చే సుఖభోగాలు అనుభవిస్తున్నారు. అన్నీ అనుభవిస్తూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న రాజుని, ప్రాణాపాయ స్థితిలో ఊబిలో ఇరుక్కుపోయిన రాజుని కాపాడటానికి మాత్రం మనసు రావట్లేదండి. చూడండి, ఆలోచించేయండి నా ప్రియదేవుని బిడ్డలు, కొంచెం డెప్త్గా మనం ఆలోచించేయండి, కొంచెం మనం బుర్రకి ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రియదేవుని బిడ్డరా. ఎన్ని మేళ్ళు పొందుకున్న రాజు దగ్గర అండి. అయ్యా నా కుమార్తె వివాహం అయ్యా అంటే పాప రాజుగారు 50,000 రూపాయలు ఇచ్చేవాడు. అయ్యా నా కుమార్తె పెళ్ళి అంటే తాళుబొట్టో, బంగారు పొంగరమో, అదో ఇదో ఏదో ఒకటి తనకున్న దాన్ని ఇచ్చి, ఇదిగోరా చేసుకోపోరా, చక్కగా సంతోషంగా ఉండండి అని కష్టకాలంలో ఆదుకున్న రాజు అండి. కష్టకాలంలో సహాయం చేసిన రాజు. నా ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారంటండి? ఎవరు కూడా పట్టించుకోవట్లేదంట. నా ప్రియులారా ఆలోచించేయండి. ఆ రాజు ఇంక అన్నాడు, రేయ్, నన్ను ఎవరైనా కాపాడితే, ఇదిగో నన్ను ఎవరైనా రక్షించగలిగితే, ఇదిగో మన దేశంలో వాళ్ళకి 100 బహుమానాలు ఇస్తానన్నాడంట. ఏమైనా ఇస్తానన్నాడంటే 100 బహుమానాలు. 100 బహుమానాలు అంటే వారికి ఏది కావాలంటే అది బహుమానం. ఏ ఇల్లు కావాలంటే, ఏ క్వార్టర్స్ కావాలంటే, ఏ బంగ్లా కావాలంటే, ఏ కారు కావాలంటే అది 100 బహుమానాలు ఇస్తాననంట. సరే నా ప్రియదేవుని బిడ్డలారా, 100 ఇస్తానన్నా కూడా ఎవరు కూడా రాలా. 100 బహుమానాలు, 100 దీవెనలు ఇస్తానన్నా కూడా ఎవరు కూడా రాలేదంట నా పిల్లరా. అటుగా ఎవరో మనలాంటి కుర్రోళ్ళే కార్డ్బేలు తీసుకొని ఆటినీటిని కొడతా ఉంటారు కదండి, తిరుగుతూ ఉంటారు కదండి, గాలాలు వేస్తూ ఉంటారు కదండి, చెరువు కట్టల మీద చేపలు పట్టేవాళ్ళు. అలాగే వాళ్ళు వెళుతూ ఉంటే నా ప్రియదేవుని బిడ్డలారా, పాపం రాజు స్వరం విన్నాడంట. రాజు కేకలేస్తూ ఉంటే, అయ్యా కాపాడండి 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 రాజు కేకలేస్తూ ఉంటే నా ప్రియదేవుని బిడ్డలారా, ఆ రాజు స్వరమిని పరుగు పరుగుని వెళ్ళంట. ఆ ఊబిలో ఇరుక్కుపోయిన వ్యక్తిని చూసి అతను చొక్కాయి పరపరమని తీసేసి చించేసి ఏం చేశాడు? తన చొక్కాయి, తన ప్యాంట్ని ఏం చేశాడంటండి? చించేసి తాడుగా చేసి దానికి ఒక రాయి కట్టి ఆ ఊబిలో ఇసిరేసాడంట. ఆ నదిలో ఏం చేశాడంటండి? ఆ నదిలో ఇసిరేసాడంట. నదిలో ఇసిరేయగల గమనించినట్లయితే చాలా కష్టం మీద, చాలా ప్రయాసపడి నా ప్రియదేవుని బిడ్డలు ఆలోచించేయండి. చొక్కాయి అంతా ఇప్పదీసి, ప్యాంట్ అంతా ఇప్పదీసి, గోసి కట్టుకొని నా పిల్లలు ఆయన చొక్కాయిని ఒక తాడుగా చేసి ఆ ఊబిలో ఇరుక్కుపోయిన రాజుగారిని ఏం చేశాడంటండి? కష్టం మీద పైకి తీసుకొచ్చాడంట. బా మంచోడు నువ్వు, మంచి బలోడురా, నీకు 100 దీవెనలు 100 బహుమానాలు ఇస్తానని చెప్పి రాజు కాళ్ళు చేతులు కడుక్కొని ఆ గుర్రం మీద ఎక్కి మళ్ళీ తన ఇంటికి వెళ్తూ ఉన్నారంట. దారి పొడుగుని వెళ్తూ ఉంటే ఆ యొక్క కాపాడిన వ్యక్తిని కూడా ఎక్కించుకొని, ఒరే నీకు 100 బహుమానాలు ఇస్తానని చెప్పాను కదా, 100 అయితే ఇవ్వను కానీ 50 ఇత్తలేరా అన్నాడంట. ఏమన్నాడంటండి? నా మాట మీకు అర్థమైందండి? 100 అయితే ఇవ్వను కానీరా 50. అయ్యే రాజుగారు, నేను ఏమన్నా అడిగానండి? నువ్వు 100 ఇస్తావన్న సంగతిగా నాకు తెలియదు. 100 దీవెనలు 100 బహుమానాలు లేకపోతే మరి 100 బంగారపు గాజులు లేకపోతే బంగారపు వజ్రాలు ఇస్తావన్నో నాకు తెలియదు, కానీ నేనేం అడగలే, మీరు ఎంత అయితే అంత ఇవ్వండి రాజుగారు అని అంట. సరే 50 ఇస్తానన్నాడంట. ఎంతండి? 50 వరాలు ఇస్తానన్నాడంట. సరే కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ గుబులు పెట్టి, ఒరే 50 ఏం చేసుకుంటారు నువ్వు? పెట్ల పట్టేవాడు నువ్వు, చేపలు బట్టి కూడినవాడు నువ్వు, నీకు 50 ఎందుకురా అని ఏం చేశాడంటండి? 25 చేశాడంట. ఎన్ని చేశాడంటండి? 25 చేశాడంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గమనించినట్టు నా పిల్లలు ఆలోచన చేస్తే తన ఇల్లు వచ్చిందంట. ఏమొచ్చిందంటండి? తన ఇంటికి వచ్చింది. అయ్యా నేనేమన్నా అడిగాను నిన్ను? 50 ఇస్తానన్నావు నువ్వే, 25 ఇస్తానన్నావు నువ్వే, ఇంకెంత ఇచ్చినా పర్లేదు, ఏం పర్లేదు రాజుగారు, నాకేమి అయిపోయినా పర్లేదు, మీరు బాగుండాలని
ఆ పాపం కష్టపడి కాపాడిన వ్యక్తి అంటుంటే రాజుగారు ఆ ఇంటికి రాగానే నా ప్రియదేని బిడ్డరా వెంటనే ఏం చేశాడు తెలుసా నా ప్రియదేని బిడ్డరా? ఆ రాజు అక్కడున్న ఆ క్వార్టర్స్లో, ఆ కోట, రాజుగారి కోటలో ఉన్న అనేక మంది పిలిచి, రే మంత్రి, సైనికులారు అందరు రండి రా, బట్టలు రండి, ఇదిగో వీడిని తీసుకెళ్ళి కట్టి 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడంట. నా మాట ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థమైందండి? తీసుకెళ్ళి అతన్ని కట్టేసి 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడంట. మీరు ఆలోచించేయండి, మానవుడి హృదయం ఎలాంటిదో ఆలోచించేయండి. ఇప్పుడు మానవుడు ఆలోచన ఎలాంటిదో మీరు ఆలోచించేయండి నా ప్రియమైన బిడ్డరా. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ రాజుగారిని పాపం తన చొక్కాయిని, తన ప్యాంటుని తాడుగా చేసి చింపి ఊబిలో ఇరుక్కుపోతే లాగి కష్టపడి బతికిస్తే, బతికించిన రాజు ఏం చేస్తున్నాడు అంటండి నా పిల్లరా? ఏం చేశాడంటండి? 100 కొరడా దెబ్బలు కొట్టాడంటే నా ప్రియమైన బిడ్డరా. ఆలోచించండి. అందుకే దావీదు అంటున్నాడు కదా నా ప్రియమైన బిడ్డరా, తన హృదయాన్ని జాగ్రత్త చేసుకుంటున్నాడు. మానవుడు మేలు పొందినా కూడా మేలుకు కృతజ్ఞత ఉండదండి. మేలు పొందినా కూడా ఆ మేలు మర్చిపోయే వాళ్ళే. కుటుంబంలో కానీ, సంఘములో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఎన్ని మేలు మనం పొందినా కూడా ఆ మేలు ఏమైపోతుంది తెలుసా? కుక్కతో ఒక వంకర అన్నట్టుగాని ఈరోజు అలాగే ఉండిపోతుంది నా ప్రియజనుల. దయచేసి వినండి, నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా, నేను ఎవరి గురించి చెప్పట్లేదు. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చెప్పాలని ప్రేరేపిస్తున్నాడు కాబట్టి చెబుతున్నాను. కనుక ఈ 2025 సంవత్సరంలోనైనా ఒక్కసారి ప్రభు యొక్క మేలును జ్ఞాపకం చేసుకో. అదే స్థితిలో, అదే పరిస్థితిలో నీవుంటే, నేనుంటే ఏంటో ఒకసారి ఆలోచించే. నిన్నే నా ప్రియమైన బిడ్డరా, నిన్న ఉదయకాలం నా పిల్లరా 2 ప్రమాదాల నుంచి నేను కాపాడగలిగాను. ఎలాంటి నా పిల్లలు, ఒక ఆయన ఫుల్గా తాగి బండి మీద వెళ్తా నా పిల్లలు అక్కడ సప్టా దగ్గర బయ్యమని ముళ్ళ చెట్టులోకి వెళ్ళిపోయాడు. వెంటనే బండి ఆపేసి వెంటనే అతను లాక్కొచ్చి బయటికి తీసుకొచ్చి మళ్ళీ బండి ఎక్కించి పంపించాను. థ్యాంక్స్ బ్రదర్ అన్నాడు. బాగుండ్రా బాబు అని చెప్పి ఆయన్ని పంపించి వెళ్ళాను. నా పిల్లలు గమనించినట్లయితే నా పిల్లల తర్వాత మళ్ళీ కొంచెం దూరం రాగానే, అదే సమయం కొంచెం దూరం, ఒక్క 2 నిమిషాల్లోనే, ఒక్క నిమిషంలోనే కొంచెం దూరం రాగానే ఆ డౌన్లో నా ప్రియమైన బిడ్డరా బరిగొడ్డు మేపే ఒక బాబాయ్, మరి గేదెలు మేపే ఒక బాబాయ్ మేపుతూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు, దారిని రోడ్డున వస్తూ ఉన్నాయి. మరి గేదెలు నెట్టుకుంటూ ఆయన ఎక్సెల్ బండిని నెట్టేటట్టు పడిపోయాడు. కాళ్ళ మీద బండి పడిపోయింది. ఆ సైలెన్సర్ అంతా కూడా ఏమైపోయింది అంటే కోసిపోయింది. నేను చూస్తూ ఉన్నాను నా ప్రియమైన బిడ్డరా, అటుగా వెళుతున్న భార్యాభర్తలు, అటుగా వెళుతున్న చాలామంది పాపం పడిపోయినాడని కూడా ఎవరు కూడా పిలవట్లేదు, లేపట్లేదు, వెళ్ళిపోతున్నారండి ఎవరి కాళ్ళు. వెంటనే బండి ఆపి ఆయన బండి లేపి, ఎక్సెల్ లేపి ఆయన కూర్చోబెడితే రక్తం అంతా కూడా సుమారు 1 లీటర్ పోయింటిదండి రక్తం అండి. ఆయన లావుగుంటాడు ఆయన, ప్రియమైన బిడ్డ, 1 లీటర్ పోయింది. ఆయన కండవే, నాతో పక్కన ఒక కుర్రోడు ఉన్నాడు పాపం, ఆయన కండవే తల కట్టుకున్న కండవ తీసి అదంతా కాలు కట్టేసి నా పిల్లరా వెంటనే ఆయన బండి మీద తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి 15 కుట్లు పట్టాయి. ఎన్ని కుట్లు పట్టాయి అంటే ఆలోచించే నా ప్రియమైన బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించే నా ప్రియమైన బిడ్డ. దారిని వెళుతున్నారు, చాలామంది దారిని వెళుతున్నారు, కానీ పట్టించుకొని అదే పరిస్థితిలో ఒకరోజు నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, మనం ఉండొచ్చు. కానీ నా పిల్ల ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ రాజు నా ప్రియమైన బిడ్డలారా ఎంత అరిశాడో, ఎంత కేకలేసాడో, ఎంత బోజాడాడో అక్కడున్న వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. కానీ నిస్సహాయ స్థితిలో ఒక పేదవాడు పాపం పట్టించుకుంటే, పేదవాడు తనకున్న ఒక్క వస్త్రాన్ని చింపి దాడుగా చేసి ఆయన అంత సహాయం చేస్తే కొరడా దెబ్బలండి కొట్టేది. 100 కొరడా దెబ్బలు కొడుతుంది. న్యాయం చెప్పండి, మీరు చెప్పండి. దాన్ని బట్టి మానవుడి హృదయం ఎలాంటిదో ఆలోచించే నా ప్రియదండ్రులరా. నిజంగా అది ఎంత చెడు హృదయమో కదండి మానవుడి హృదయం. అందుకనే బైబిల్ ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. ఏంటంటండి హృదయం అన్నిటికంటే ఎలాంటిదంటండి? మోసకరమైనది హృదయం. మనిషి పైకి అందంగా కనపడవచ్చు, పైకి ఎంతో ప్రైజులు ఆడని చెప్పొచ్చు, పైకి ఎంతో వందనాలని చెప్పొచ్చు, కానీ నా ప్రియదేని బిడ్డరా హృదయం అంతా కూడా ఎలా ఉంది తెలుసా? మానవుడిది కుళ్ళు కుటంత్రాలు అలా ఉంది. అందుకనే భక్తుడు గ్రహించి ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా
నాలో ఉన్న సమస్తమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నాలో ఉన్న సమస్తమా ఆయన ఆరాధించు, ఆయన స్తుతించు. ఈ 2025 సంవత్సరంలో ఆయన ఆరాధించు. ఆయన చేసిన మేలును నువ్వు జ్ఞాపకం చేసుకోమని అంటున్నాను నా ప్రియని బిడ్డరా. త్వరగా చెప్తాను, జాగ్రత్తగా. ఒకటి, నా ప్రియరా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆలోచించే నా ప్రియని బిడ్డరా, కృతజ్ఞత స్తుతులు చెల్లించడమే ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కీర్తన భావం అంతా మనకు కనిపించేది ఏంటంటే, దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే. మూడు సార్లు నా ప్రియమైన బిడ్డలారా రాయడం జరిగింది. మనం చూస్తూ ఉంటే ఆరాధనలో చాలా ప్రాముఖ్యంగా ఉంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. యెషయా గ్రంథం 6:3 మనం చూస్తే, యెషయా గ్రంథం 6:3 వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన నామం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానములు చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారంటండి దేవుని దేవతలు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అంట. మరి సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది కనుక ఆయన గొప్ప నామముని స్వరములతో ప్రతిగానములు చేయిచు స్తుతిస్తూ ఉన్నారంట నా ప్రియమైన బిడ్డలారా. అంటే దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే ఉపకారము. ఏంటంటే ఉపకారము. ఉపకారం అనే అర్థాన్ని చెప్పడానికి గేమ్ అనే పదం హెబ్రీ పదం నుండి ఉపయోగించారు. గేమ్ అనే పదం హెబ్రీ పదం నుంచి ఉపయోగించారు. అంటే అది ఎంత తగినదో అది దాన్ని తిరిగి చెల్లించటం. అది ఏదైనా సరే ఎంత తగినదో దాన్ని తిరిగి చెల్లించటంలో ఇది గేమ్. అంటే గముల్ అనే పదం నుండి ఉత్పత్తి అయింది. గముల్ అనే పదం నుండి ఉత్పత్తి అయింది. దాన్ని ఏమంటారంటే ఉపకారము అంటారు. చూడండి, కీర్తన 28:4, కీర్తన గ్రంథం 28:4 వారు క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలమేము అని భక్తుడు చెలవిస్తూ ఉన్నాడు. అంత మాత్రం చూడండి, కీర్తన 116:12 అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి అని ఉంది. అంటే నా ప్రియమైన బిడ్డలారా, యెహోవా నాకు చేసిన ఉపకారములు బట్టి నేను ఆయనకి ఏమి చెల్లింతును? దేవా, నువ్వు నాకు చేసిన ఉపకారములను బట్టి నీకేమి నేను చెల్లింతును? ఈ 2025 సంవత్సరంలో నీకేమి చెల్లింతును ప్రభువా? నాకు బహుమానంగా ఇచ్చావు, నాకు వాగ్దానంగా ఇచ్చావు ప్రభువా, నీకేమి చెల్లింతును ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటండి? నిత్యము కూడా ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నింతునో. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత ఇలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా, వేలాది పొటేలనా,
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. హల్లెలూయా. ఏం చేయాలంటండి ఈ సంవత్సరము? యెహోవా నాకు చేసిన ఉపకారములను బట్టి నేను నీకేమి చెల్లింతునయ్యా. చూడండి నా పిల్లల విద్యార్థులు, మీ అందరికీ తెలుసు, చదువుకున్న విద్యార్థులు అయితే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వారికి నా ప్రియదేని బిడ్డరా ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. చదువుకున్న విద్యార్థులకి ఏం చేస్తారంటండి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. దాన్ని నా పిల్లలు తెలుగులో ఉపకార వేతనం, స్కాలర్షిప్ అంటారు. అలాగే నా ప్రియదేని బిడ్డరా ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈ యొక్క విద్యార్థులు పొందుకుంటారు కానీ ప్రభుత్వానికి వారు చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు. వారు ఉపకారం పొందుకుంటారు. వాళ్ళు ప్రభుత్వం ద్వారా చాలా సహాయాన్ని పొందుకుంటారు. చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ మరి ఎంతో ఉపకారం పొందుకుంటారు. కానీ వారు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అలాగే మన దేవునికి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు కాదు. కానీ మరి ఒక పని మాత్రం చేయాలి. అదే పని ఏంటంటే దావీదు భక్తుడు అంటున్నాడు, చూడండి నా ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ ఈ కీర్తనలో 5 పనులు చేయమన్నాడు. ఒకటి ఏంటంట, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆడ వచనాల్లో చెబుతాను మీకు. ఏంటంటే ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. రెండోదిగా నీ సంకటములన్నీ కుదుర్చువాడు. మూడోదిగా సమాధి నుండి నా ప్రాణమును విమోచించువాడు. నాలుగోదిగా కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచువాడు. ఐదోదిగా పక్షిరాజు వలె నీ యవ్వనము క్రొత్తదగునట్టుగా దేవుడు ఉంచువాడు. మొదటిగా మనం చూస్తే ఆయన నీ దోషములన్నిటిని కూడా ఏం చేస్తాడంటున్నాడు? క్షమిస్తానంటున్నాడు. ఏం చేస్తాడంటే దేవుడు ఎప్పుడైతే ఆయన స్తుతించటం ప్రారంభిస్తామో, ఆయన సన్నిధిలో నేను పాపిని ప్రభు అని ఒప్పుకొని విడిచిపెడతామో, దేవుడు ఏం చేస్తాడంటాడా? నీ దోషములన్నిటిని కూడా క్షమిస్తానన్నాడు. నీ పాపములన్నీ దేవుడు క్షమిస్తాను. చూడండి ఆ మాటలు మనం చూస్తే యెషయా గ్రంథంలో మనం చూస్తే 33వ అధ్యాయం 24వ వచనంలో 33:24 యెషయా గ్రంథం 33:24 నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు, దానిలో నివసించు జనులు దోషము పరిహరింపబడును. యెషయా గ్రంథం 43:25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములు జ్ఞాపకము చేసుకోను. గడిచిన 2024 సంవత్సరంలో నీ పాపములు నీకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకో. ఇదిగో పాతవి గతించును, సమస్తము కృతమాయను. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములన్నింటినీ కూడా ఏం చేస్తానన్నాడు? తుడిచివేశాను. వాటిని గిల్లుకోవద్దు. ఒక గాయం అయిందనుకోండి, కాళ్ళకో చేతికో ఒక పుండు పడింది అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? గిల్లుతా ఉంటే అది ఏమైంది చెప్పండి? ఏమైందండి? పెద్దగా అయింది, ఇన్ఫెక్షన్ అయిపోయి ఒక్కోసారి చేతులు తీసే పరిస్థితి వచ్చింది, కాలు తీసే పరిస్థితి కూడా వచ్చింది ఒక్కోసారి, లేదంటారండి? మరి దాన్ని ఏం కదిలీకుండా చక్కగా డాక్టర్ గారు చెప్పినట్టు వింటా ఉంటే ఏమైంది? దాన్ని ఏం కదిలి మాకంటారు బాబు, అట్లుంచు, చక్క ముందు రాసుకో, ట్యాబ్లెట్లు వేసుకో అంటే అట్లాగే ఉంచితే త్వరగా నయమైంది. మనం ఏం చేస్తాం? ఆ పినిసి పెట్టను, ఈ పుల్ల పెట్టను, అది పెట్టను, దురద పడుతుందని లేపుతా ఉన్నానికి ఏమైంది చెప్పండి? ఏమైంది అంటండి? ఇంకా ఇన్ఫెక్షన్ అయిపోయింది కదా. అలాగే దేవుడు అంటున్నాడు కదా ఈ సంవత్సరంలో, ఇదిగో మునుపటి నువ్వు జ్ఞాపకం చేసుకో, మాకు పూర్వకాలపు సంగతులను తలంచొద్దు, నూతనమైన కార్యం నీ పట్ల చేస్తున్నాను, నీ దోషములన్నింటినీ నేను క్షమించను అంటున్నాడు. చూడండి యెషయా గ్రంథం 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడివలనని, దుష్టులు తమ తలంపులు మానవలనని వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఈరోజు నా తమ్ముడు, నా చెల్లి, నా ప్రియ దేవుని బిడ్డారా, ఆయన క్షమించే దేవుడు అండి మన దేవుడు, శిక్షించే దేవుడు కాదు. మన దేవుడు ఎవరంటండి? క్షమించే దేవుడు. ఎంత ఘోర పాపినైనా కూడా క్షమిస్తాడు. ఎంత ఘోర మరి తాగుడికి, పాపానికి బానిసైపోయినా కూడా ఈరోజు నువ్వు వాడు విడిచిపెడితే, ఈ ఉదయకాల సమయం ముందు, ఈ మధ్యాహ్నాల సమయం ముందు నువ్వు వాటిని విడిచిపెడితే, ఈ సంవత్సరం నుంచి అయినా నీ జీవితం ఒక నూతన కార్యంగా దేవుడు చేయాలని నువ్వు ఇష్టపడితే, నా ప్రియ ప్రభు నీ పట్ల అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు తెలుసా? క్షమిస్తానంటున్నాడు దేవుడు. నా ప్రియుల రెండోది ఏంటంటే నీ సంకటములన్నీ కూడా ఏం చేస్తానంటున్నాడు? కుదుర్చువాడు అంటున్నాడు. రెండోది ఏంటంటే అండి, నీ సంకటములన్నీ
కుదుర్చువాడు. చూడండి నా ప్రియమైన బిడ్డ, కీర్తన గ్రంథం 117:3లో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. సంకటములు అంటే శారీరక రుగ్మతల స్వస్థతలను దేవుడు అనుగ్రహించువాడు. అంటే దేవుడు మనలను క్షమించడం ద్వారా ఏం కలుగుతుందంట? శరీరానికి, ఆత్మకు, మరి నా పిల్లలు ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. శరీరానికి, ఆత్మకు మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అందుకనే యెషయా గ్రంథం 53:5లో మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత, యేసయ్య పొందిన దెబ్బల చేత ఏం కలిగిందంటండి? నీకు నాకేం కలిగిందంట? స్వస్థత కలిగింది. మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మూడవదిగా సమాధుల నుండి నీ ప్రాణమును విడిపించువాడు. ఏంటంటండి? సమాధుల నుండి నీ ప్రాణం. సమాధి అంటే ఏంటంటండి? మృత్యు. అలాగే పాతాళం. చూస్తూ ఉన్నాం నా ప్రియమైన బిడ్డలారా. కనుక విమోచించువాడు అంటే నా ప్రియరా క్రీస్తు మిమ్ములను, మరి అలాగే మీ నిమిత్తం, నా నిమిత్తం, మనందరి నిమిత్తము ఆయన ఏం చేశాడంటండి? మరణపు ముళ్ళుని విరిచి సజీవుడే తిరిగి లేచాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడని సవాలు విసిరి తిరిగి లేచిన వాడు కాబట్టి ఆయన నిన్ను ఏం చేయబోతున్నాడంట? విడిపించువాడు, రక్షించువాడు నా ప్రియమైన బిడ్డరా. నాలుగోదిగా నా పిల్లరా కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచువాడు. కిరీటముగా. కిరీటం ఎవరు ధరిస్తారంటండి? ఎవరు ధరిస్తారు కిరీటం నా పిల్లరా? దేవుడు తన ప్రజలకు మాట్లాడుతున్నాడు కదా, నిబంధన పూర్వకమైన కిరీటాన్ని, నిబంధన పూర్వకమైన రక్షణ అనే కిరీటాన్ని ఉచితంగా దేవుడు ఇస్తానన్నాడు. ఈ కిరీటాన్ని ఎవరు ధరిస్తారు ఈ లోకంలో? రాజులు ధరిస్తారు. అవునండి, రాజులు, గొప్పవారు, గౌరవనీయులు అయిన వారు, ప్రతిష్టకు సూచనగా ఉన్న వాళ్ళు ఈ కిరీటాన్ని ధరిస్తారు. అయితే ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నీకు కూడా కిరీటం అయిపోతున్నాడు. చూడండి నా పిల్లరా, కీర్తన గ్రంథం 65:11 సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము ఎదలు జల్లుచున్నవి. ఏంటంటే సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు నీకు ఇచ్చేసాడు. నూతనమనే సంవత్సరాన్ని దేవుడు నీకు ఏం చేశాడు? కిరీటాన్ని ఇచ్చాడు. ఈ కిరీటాన్ని పోగొట్టుకున్నావేమో. కిరీటం నీ దగ్గరికి వచ్చే టయానికల్లా ఏరే వాళ్ళకి దేవుడు ఇచ్చాడేమో. ఈ సంవత్సరం దేవుడు నీకు ఏం చేస్తున్నాడు తెలుసా? సంవత్సరం అనే దయా కిరీటం. సంవత్సరం అంతా కూడా నీ తల మీద ఏముండిద్ది అంటండి? కిరీటం. అందరూ ఒకసారి ఎట్టు పెట్టుకోండి, తలకాయ మీద ఎట్టు పెట్టుకోండి. నా కిరీటం వచ్చును గాక అనండి ఒకసారి అందరూ. ఆ కిరీటం వచ్చును గాక, నా అప్పులన్నీ తీరిపోను గాక, నా బలహీనతలన్నీ పోను గాక. కిరీటం పెట్టుకున్న వాళ్ళకి అంతే కదండి, అవునా కదా? కిరీటం ఉంటే ఏంటి చెప్పండి? కిరీటానికి ఏముంటాయి? బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉంటాయి, ఉండవా? అది ఎన్నో కోట్ల విలువైనది. దేవుడే కిరీటం ఇస్తానంటున్నాడు నీకు. కనుక సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఐదవదిగా చెప్పిన ముగిస్తున్నాను. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగునన్నాడు. ఈ సంవత్సరం పక్షిరాజు వలె నీ యవనం ఎలా ఉంటుందంట? క్రొత్తదగుతుంది. పక్షిరాజు మీ అందరికీ తెలుసు కదా నా పిల్లరా. ఆ పక్షిరాజు నా పిల్లరా గమనించినట్లయితే నూతనమైన శక్తి పొందుకుంటుంది. పక్షిరాజు ఈ భూలోక సంబంధమైన దాని మీద ఆధారపడదు, పరలోక సంబంధమైన దాని మీద ఆధారపడిద్దంట. నా ప్రియులరా ఆలోచన చేస్తూ ఉంటే కీర్తన గ్రంథంలో మనం చూస్తే 40 యెషయా గ్రంథం 40:31 చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ సంవత్సరం అంతా నువ్వు అలయక పరిగెత్తిపోతావు, సొమ్మసిల్లక ప్రభువులు ఏమైపోతావు? నడిచిపోతావు. కనుక ఈ నూతన సంవత్సరంలో నా పిల్లరా పక్షిరాజు వలె నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట? నూతన పరుస్తాడు. పక్షిరాజు నా పిల్లరా 70 సంవత్సరాలు బతికింది. దాని ఆయుష్ ఎంత అండి? ముగిస్తున్నాను. 70 సంవత్సరాలు బతికింది పక్షిరాజు. కానీ నా పిల్లలు ఆలోచన చేస్తే 40 సంవత్సరాలకే తన బలం కోల్పోయింది. ఈరోజు ఎవరైనా సరే, నువ్వు నేను మనం ఎవరైనా సరే 40-45 సంవత్సరాలు వస్తే ఏమైంది చెప్పండి? ఈ వయసు ఉండిద్దా? ఈ బలం ఉండిద్దా? ఈ శక్తి ఉండిద్దా? ఆలోచన చేయండి. ఏమైపోతాం? అందంగా ఉన్న చర్మం, పాలు కారుతున్న చర్మం ముడతలు పడిపోద్దా లేదా? ముడతలు పడలేదు ఎవరికి? ఏమండి ఆలోచన చేయండి. ఎంత ఏమైపోద్ది? ఎంత వ్యక్తి అయినా సరే 40-45 సంవత్సరాలు వచ్చేసరికి ఏమైపోతామండి? ముసలోళ్ళు అయిపోతాం. వయసు అంతా కూడా పైబడిపోతూ ఉండేది మనకి కదండి. ఈ పక్షిరాజు కూడా దేవుడు 70 సంవత్సరాల ఆయుష్ని ఇస్తే
అది ఏమైపోద్ది తెలుసు, నా 40 సంవత్సరాల వయసు రంగాలను ఏం చేసి తెలుసా, బలం కోల్పోయిద్ది. బలం కోల్పోయినప్పుడు అది ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. ఏం తెలుసా, దాని ముక్కు కూడా ఏమైంది తెలుసా, ఇటు వంగిపోయిద్ది. వంగిపోయి తన ఛాతి వైపు ఇట్లా వంగిపోయిద్ది అనమాట. తన ముక్కు ఎంత పొడుగుండిద్ది, ముక్కు ఇట్లా వంగిపోయిద్ది అనమాట. అలాగే గమనించినట్టయితే తన రెక్కలన్నీ కూడా బలహీనతో పడిపోతాయి. అప్పుడులాగా ఎట్టంటే ఎగిరిపోవచ్చు అనుకుంది. 40 సంవత్సరాలు రాగానే ముసలి ఈకలాగా ఎట్టేటట్టుండేదాన్ని. అప్పుడు ఏం చేసి తెలుసా, నా ప్రియమైన బిడ్డరా, దాని కాళ్ళన్నీ కూడా ఏం చేస్తాయి, గోళ్ళు తెలుసా, చర్మం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు చర్మం ఎట్టుందా, ఆ చర్మం అంతా గోర్లు కనపడకుండా పోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఒక కఠినమైన నిర్ణయం తీసుకునేది ఏంటో తెలుసా, పక్షిరాజు ఒక కొండ శిఖరానికి వెళ్ళిద్ది. ఒక కొండ శిఖరానికి వెళ్ళి, నా ప్రియమైన బిడ్డరా, ఎత్తైన కొండ శిఖరానికి ఎవ్వరు సమీపించరాని ఆ కొండ శిఖరానికి గృహలోనికి వెళ్ళి 150 రోజులు అంటే 5 నెలలు బయటికి రాకుండా ఆ పక్షిరాజు, నా పిల్లరా, లోపలే ఉండి, నా మాట వినపడుతుంది, అర్థమవుతుందా, లోపలే ఉండి గృహలోనే ఉండి ఏం చేసి తెలుసా, ఆ వంగిపోయిన ముక్కును దాని కొండకి కొట్టి 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 ఎరగొట్టుకునిద్దంట. ఏం చేసుకునిద్ది, ఎరగొట్టుకునిద్దంట. అలాగే ఆ ఈకలన్నీ కూడా ఏం చేసి తెలుసా, పీకేసుకునిద్దంట. ఈకలన్నీ కూడా పీకేసి ఆ ముక్కుతో ఆ చర్మం అంతా కూడా మరి ఏం చేసి తెలుసా, పీకేసిద్దంట. ఇప్పుడు కోడి, నా పిల్లరా, మరి చర్మం అంతా పైన ఒలిస్తే ఎలా ఉంటుంది, మాంసం ముద్దలాగా ఏమండి, అలా ఉండిపోయిద్దంట. 150 రోజులు అంటే 5 నెలలు, సుమారు 5 నెలలు, నా ప్రియమైన బిడ్డలారా, ఆ పక్షిరాజు ముక్కు వంగిపోయింది ఎరగొట్టుకునిద్ది, ఈకలన్నీ పీక్కునిద్ది, చర్మం అంతా పీకేసుకునిద్ది. రక్తం ఎంత కారుతున్నా, ఎంత వేదనగా ఉన్నా, ఎంత బాధగా ఉన్నా, ఎంత పరిస్థితుల్లో ఉన్నా, నా ప్రియమైన బిడ్డలారా, 150 రోజులు కనిపెట్టి 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 ప్రార్థన పూర్వకంగా ఆ పక్షిరాజు, నా ప్రియమైన బిడ్డలారా, కోల్పోయిన బలాన్ని మెల్లి మెల్లిగా ఏంది తెలుసా, ఈకలు వస్తం ప్రారంభిస్తూ ఉంటాయి. ముక్కు వంగిపోయిన ముక్కు మరలా పొదునుగా రావటం ప్రారంభిస్తుంది. గోర్లన్నీ చర్మం అంత పీకేసింది కదా, మరలా కొత్త చర్మం మరలా రావటం ప్రారంభించింది. 5 నెలల తర్వాత ఆ పక్షిరాజు ఏమైతే తెలుసండి, ఆ గృహలో నుండి బయటికి పరిగెత్తుకుంటూ, యవన కాలములు ఎట్టి బలం ఉందో, యవన కాలంలో ఏ బలమైతే ఉందో పక్షిరాజుకి, అదే బలముతో 70 సంవత్సరాల వరకు కూడా ఆ పక్షిరాజు ఎగురుతూనే ఉందండి. గట్టి చప్పులు కూడా వినపడతాయి. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో కూడా దేవుడు నీకు కూడా ఒక వాగ్దానం చేస్తున్న మాట ఏంటో తెలుసా, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగ్గుపోతుంది, మేలుతో నేను నింపబోతున్నాడు. నువ్వు అలయక పరిగెత్తబోతున్నావు, చురుకుగా దేవుని సేవలో పరిగెత్తబోతున్నావు. ఆయన పని చేయటానికి చురుకైన వ్యక్తిగా అలయక సొలయక పరిగెత్తుతున్నావు, నా ప్రియమైన బిడ్డరా. అటు బలము దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, చూడండి నా ప్రియమైన బిడ్డరా, కీర్తన గ్రంథంలో 103 అధ్యాయం 1 వచనంలో ఆ మాట మనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, చదువుకున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరముల సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము. చివరి 5 వచనంలో, పక్షిరాజు యవన వలె నీ యవనము క్రొత్త దగునట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా ఏం చేస్తున్నాడు, మేలుతో నేను తృప్తిపరుస్తున్నాడు. నీకు ఏది కొదువు ఉండదు. నువ్వు చేయాల్సిన పనులు తెలుసా, 365 రోజులు దేవునితో నువ్వు గడపటమే. పక్షి అయితే 5 నెలలు 150 రోజులు నా పిల్ల ఆహారం మానేసింది, తాగటం మానేసింది, కొండ శిఖరానికి వెళ్ళింది, కనిపెట్టి ప్రార్థన చేసింది, నూతన బలాన్ని పొందుకుంది. ఈరోజు నీ జీవితంలో కూడా 365 డేస్లో 365 రోజులు, నా ప్రియమైన బిడ్డలారా, నీ జీవితం కూడా ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండు, దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండు, దేవుని వాక్యం చదువుకుంటూ ఉండు, దేవుని సంఘానికి క్రమం తప్పకుండా రా. ప్రతి ఆదివారం, ప్రతి నియామక కోడికలు, ప్రతి కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాలుపంపులు పొందు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు బహుగా దీవిస్తాడు, నా ప్రియమైన బిడ్డలారా. కనుక ఆయన మేలు మనం పోదామా? చెప్పండి, మర్చిపోదామా? చెప్పండి అండి. నేను మర్చిపోను అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తారా? దేవుడు నా పట్ల చేసిన మేలు నేను మర్చిపోను అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తారా? చేతులు. దేవుడు నా పట్ల మేలన్నీ చేసినవన్నీ నేను మర్చిపోను. ఆ మాట అర్థమైందా? నేను మర్చిపోను అన్న వాళ్ళు నా చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్, సంతోష్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి మాటలు దీవించును గాక.